దురదృష్టం తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అయినా కుక్కతో ఒక గుండ్రాయి గడితే కూడా చక్కగా కాదన్నట్టుగా నీ బుద్ధిని మార్చుకోలేదు. నేను అనుకున్న కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా కొంత విజన్తో, కొంత విజ్డమ్తో, విజ్ఞతతో వ్యవహరిస్తాడు, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడు అంటే ఇవాళ పనిగట్టుకొని ఇవాళ ఈ రకమైన దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉండు. ఇది తెలంగాణ మీద దాడిది, తెలంగాణ అస్తిత్వం మీద దాడిది. ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలక వర్గాన్ని మెప్పించేందుకోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇది. నీకు నచ్చకపోతే తెలంగాణ తల్లిని ఎందుకు విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? నేను ఇంకొక విషయం తీసుకొస్తా ఉన్నాను, ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను ఇవాళ. ఇది ఒక వెకిలి చేస్తా. అధికారం ఉంది కదా అని చెప్పని వెకిలి చేష్టకు పాల్పడతా ఉన్నాడు. నాకు మరి అసలు మొత్తం క్యాబినెట్ ఒప్పుకుందా? మేనిఫెస్టోలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక మీరు, కానీ ఇది క్యాబినెట్ ఒప్పుకుందా? దీనిపైన విస్తృత చర్చ జరిగిందా? ఇవాళ నువ్వు మార్పులు చేర్పులు చేస్తా అంటున్నావు. మీ తాత జాగీర్లా ఏమైనా విగ్రహాలు? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషిగా 10 మంది ఉద్యమకారులు, వందలాది మంది ఉద్యమకారులతో చర్చ చేసిన తర్వాత బిఎస్ రాములు గారు, గంగాధర్ గారు, చారి గారు, ఇటువంటి ఒక పెద్ద పెద్ద జయశంకర్ గారు, ప్రకాష్ గారు, ఇటువంటి వాళ్ళందరితో చర్చ చేసిన తర్వాత వాళ్ళందరి సమ్మతితో, వాళ్ళ ఆలోచనలతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్ట పోతాడట చూడ్రిగా, సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఒక్కడే పోతాడట. మీరు మీ ఇంట్లో మీ మదర్దో లేకపోతే మీ గ్రాండ్ మదర్దో విగ్రహాలు పెట్టుకుంటే మాకు ఆ సంబంధం లేదు, కానీ తెలంగాణ ఆత్మను నువ్వు ఆవిష్కరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్పు చేర్పులు చేస్తా అంటే నీకెక్కడిది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు. నువ్వు తెలంగాణ ఉద్యమమే దాడి చేసినటువంటి వాడివి. నువ్వు ఆ ఉద్యమ స్వరూపాన్ని ఎట్లా విధ్వంసం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ ఒక విషయం అడగదలుచుకున్నాను ప్రజల, నేను తెలంగాణ సమాజాన్ని కూడా లోతుగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? చేస్తే ఏమంటాం చెప్పండి? వందే మాత్రం కూడా మనం వాడుకుంటున్న వందే మాత్రం వేరు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాడుకున్నట్టుగా వందే మాత్రం వేరు. రేపు పొద్దుగాల ఈ వందే మాత్రం కాదు ఆ వందే మాత్రం పెట్టండి అంటే ఊకుంటుందా భారతదేశ సమాజం? జనగణమన మార్చమంటే భారతదేశ సమాజం ఊకుంటుందా? ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎట్లయితే చెరపలేరో తెలంగాణలో కేసీఆర్ను చెరపలేరు. కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలను కానీ ఉద్యమ అస్తిత్వాన్ని కానీ చెరపలేరు అనేటువంటి ఒక ఇంగితము లేకుండా, విఘ్నత లేకుండా, ఒక క్రూరమైన మనస్తత్వంతో, ఒక సాడిస్ మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తూ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. తెలంగాణ అంటే గౌరవం తెచ్చినట్టు ఒక వ్యక్తి కేసీఆర్ గారు, తెలంగాణ అంటే గౌరవం ఇచ్చినటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం. ఆ తల్లి విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా మిత్రులారా, ఇది చూడండి. మీరు గూగుల్లో ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు దయచేసి ఈ గూగుల్లో కొట్టి చూడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. యాంగ్రీ లయన్స్ ఆఫ్టర్ నేషనల్ ఎంబ్లమ్ కాస్ట్, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకా ఇట్ సెల్ఫ్ ఫ్యూయల్స్ రో బట్ మోడీ గవర్నమెంట్ జస్టిఫైస్ అని చెప్పని కొత్త పార్లమెంట్ కట్టిన తర్వాత పార్లమెంట్ పైన ఈ అశోక ది 4 లైన్ పిల్లర్ ఏదైతే ఉందో అది అప్పటిదాకా ఒక సాఫ్ట్గా, ఒక గ్రేస్ఫుల్గా ఉన్నటువంటి ఒక సింహాలను నరేంద్ర మోడీ గారు ఏకోన్ముఖంగా, నియంతృత్వంగా దాన్ని ఒక ఉగ్రరూపం, ఒక గర్జించి గాండ్రించేటువంటి ఒక సింహాలను తయారు చేసి పెట్టిండు. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా ఇది ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సందర్భంగా మనం తీసుకున్నటువంటిది, అన్వయించుకున్నటువంటిది. దాన్ని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎట్లా మారుస్తావా అని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆ రోజు పోరాటం చేసింది. దురదృష్టం ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి, మరొక్కసారి చెప్తా ఉన్నాను నేను, రాహుల్ గాంధీ సిద్ధాంతాలను పాటించట్లా, సోనియా గాంధీ సిద్ధాంతాలను పాటించట్లా. ఎట్లయితే నరేంద్ర మోడీ ఏ రకంగానైతే సెనగోలు పట్టుకొచ్చి వాళ్లకు సంబంధించినటువంటి ఒక గుర్తులను, ఒక రాచరికపు గుర్తులను ఎట్లయితే పార్లమెంట్లో పెట్టాలనే ప్రయత్నం చేసిండో, ఎట్లయితే ఉగ్ర సింహాలుగా అశోక స్తూపాన్ని ఎట్లయితే ట్యాంపర్ చేసిండ్రో, మ్యానిపులేట్ చేసిండ్రో, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అదే రకంగా మ్యానిపులేట్ చేసేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, ఏం చేయబోతా ఉన్నాడంటే నాకు సూచాయగా అక్కడిక్కడ ఇన్న ముచ్చట్లు ఏంటంటే కిరీటం ఉండొద్దట, ఓరలేకపోతా ఉన్నాడు. మన తల్లికి మనం కిరీటం పెట్టుకున్నాం, మన తెలంగాణ తల్లికి, భూమాతకి ఎట్లయితే కిరీటం ఉంటుందో మన తల్లికి మనం అట్లా కిరీటం పెట్టుకుంటే ఈ కిరీటం ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కుట్రతోటి, అసూయతోటి వాళ్ళ ఆ కిరీటాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ కిరీటం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అది ఒక రాచరికానికి సింబల్ అయినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ సంప్రదాయాలను ప్రతి దేవుడి నెత్తి మీద కూడా ఇవాళ కిరీటం ఉంది, తీసేస్తావా రేవంత్ రెడ్డి?
ఒక దేవతా స్వరూపం ఉండాలా అని చెప్పని, భూమాత స్వరూపం ఉండాలని చెప్పని తెలంగాణ తల్లికి ఆ విగ్రహం పెడితే నువ్వు ఇవాళ దాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒకవేళ అది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పని రేవంత్ రెడ్డి భావించినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. ఇవాళ కిరీటం ఉండడమే గనక ఒకవేళ సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే అయినట్టయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే. ఎందుకంటే ఆయనే అన్నాడు, రెడ్డి అంటే మేము రాజులము, మేము భూస్వాములము, మేము రాచరికం కోసమే పుట్టినాము, పరిపాలించడం కోసమే పుట్టినాము, మేమంతా భూస్వాములుగా ఉండాలని చెప్పని 10 సందర్భాల్లో మాట్లాడిండు. దయచేసి మీ అందరికి కూడా గుర్తుంటుంది, గూగుల్లో కొడితే అది ఇప్పటికి కూడా వినబడుతుంది. ఇఫ్ దట్ వాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెడ్డి, దెన్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ ద క్రౌన్ ఆఫ్ ద తెలంగాణ తల్లి. సామాజిక స్ఫూర్తి లేకుండా, ఉద్యమ స్ఫూర్తి లేకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనటువంటిది.